నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లకు పట్టాలు ఇవ్వాలని, డబుల్ బెడ్రూమ్ల వద్ద వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చౌక్ వద్ద దేవునిపల్లి, రాజీనగర్, ఇల్చిపూర్, రామేశ్వర్పల్లి, నర్సన్నపల్లి డబుల్ బెడ్రూమ్లో నుండి భారీ ఎత్తున డబుల్ బెడ్రూమ్ వాసులు ధర్నా. ప్రభుత్వాలు మారుతున్న తమకు ఇప్పటివరకు ఇండ్ల పట్టాలు ఇవ్వడం లేదని, వెంటనే అధికారులు స్పందించి తమకు ఇండ్ల పట్టాలు అందించాలని డిమాండ్. ఆర్డీఓ రంగనాథరావు 10 రోజుల్లో పట్టాలు అందిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించిన డబుల్ బెడ్రూమ్ వాసులు ఆధార్ కార్డు జెన్యూన్ ఎలాంటి అంత మట్టే ఇచ్చిన డబల్ బెడ్రూమ్ మంజూరు. లబ్ధిదారులు మొత్తం రాజీనగర్ కాలనీ, రమేశ్వరంపల్లి, దేవునిపల్లి మొత్తం మంది ఎన్ని డబల్ బెడ్రూమ్లు ఉన్నారో మనుషులు అందరం వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. మాకు సార్ కూడా, ఆర్డీఓ సార్ కూడా స్పందించి విత్ ఇన్ 10 రోజులలో మాకు మా చేతికి పట్టాలు ఇస్తా అని సారు చెప్పినందుకు మేము ధర్నా విరమిస్తున్నాము. విత్ ఇన్ 10 రోజులలో మాకు ధర్నా పట్టాలు ఇవ్వకపోతే 11వ తారీఖు యథావిధిగా మేము మళ్ళా ధర్నా చేస్తామని ఈ స్పందన కూడా చెప్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సార్ కూడా స్పందించి ఇది చేసినందుకు. ఇంత మా లబ్ధిదారులం ఇంతమంది ఉన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన నిర్లక్ష్యం తెలియదు, అధికారుల నిర్లక్ష్యం తెలియదు. మేము ప్రజావాణిలో పలుమార్లు దరఖాస్తులు ఇచ్చినా ఇవ్వాలిస్తాం, రేపిస్తాం అంటున్నారు. కానీ ఇప్పటి వరకు మాకు ఎలాంటి పట్టా ఇవ్వలేదు. ఇప్పుడైనా సార్ స్పందించి 10 రోజులలో అంటే 10వ తారీఖు లోపల మాకు పట్టాలు ఇస్తానందుకు కూడా సార్ కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. అందరికీ ధన్యవాదాలు. ఈ రోజు కామారెడ్డి జిల్లా ఆర్డీఓ కార్యాలయం ముందు సివిల్ సప్లై అమాలీల సమ్మెలో భాగంగా మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపిన కార్మికులు 3 రోజులుగా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పెంచిన అమలు రేట్లు మరియు జీవోను వెంటనే అమలు చేయాలని, పెరిగిన ధరలు కనుగుణంగా ఎగుమతి దిగుమతి క్వింటాల్కు 29 రూపాయలు ఇవ్వాలని మరియు ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, కార్మికులకు జిల్లాలో సొంత గోదాములు నిర్మించాలని, మహిళా స్లిప్పర్స్ కనీస వేతనం ఇవ్వాలని 3 రోజులుగా ఆందోళన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అధికారులు పట్టించుకోవడం లేదని వారన్నారు. ఇప్పటికైనా సివిల్ సప్లై హమాలీల సమస్యలు పరిష్కరించకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారన్నారు. 3వ రోజు మోకాలపై నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ రాష్ట్ర సీనియర్ నాయకులు విఎల్ నరసింహారెడ్డి, ప్రముఖ న్యాయవాది, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు పి బాలరాజు, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు ఎల్ దశరథ్. ఈ కార్యక్రమంలో హమాలి కార్మికులు బీరయ్య బాజీ, శ్రీనివాస్, సంపత్, గంగరాజు, భీమయ్య, కృష్ణ, బీరయ్య, సాయిల్లు, శ్రీకాంత్, ప్రసాద్, సాయిల్లు, శ్రీకాంత్, బాలమల్లు, ప్రవీణ్, రాజశేఖర్, ఎల్లేసం, మహేష్, పద్మ పాల్గొన్నారు. సివిల్ సప్లై అమలు సమస్యలు వెంటనే, సివిల్ సప్లై అమలు సమస్యలు వెంటనే, సివిల్ సప్లై అమలు సమస్యలు వెంటనే. 3 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్నా పట్టించుకోలేని ప్రభుత్వమా, 3 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్నా పట్టించుకోలేని ప్రభుత్వమా. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఈరోజు గత 3 రోజులుగా 1వ తారీఖు నుండి మరి 3 రోజులుగా సివిల్ సప్లై అమలు ఆధ్వర్యంలో కామారెడ్డి ఆర్డీఓ ఆఫీస్ ముందు మరి అనేక రకాలుగా మరి సమ్మె నిర్వహించి ఈరోజు మోకాలపై నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఇవాళ సివిల్ సప్లై అమలు అనేది గత 3 సంవత్సరాలుగా మరి ఎగుమతి దిగుమతి రేట్ల ఒప్పందాన్ని ఇప్పుడు గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వము వెంటనే మరి చర్చలకు పిలిచి మరి ఒప్పందాన్ని మరి 26 రూపాయల నుండి 29 రూపాయలకు ఒప్పుకున్నటువంటి నాటి ప్రభుత్వం ఇప్పటికైనా మరి 29 రూపాయలు మరి అమలు చేసిన జీవోను వెంటనే విడుదల చేయాలని చెప్పి అలా ఆర్డీఓ ఆఫీస్ ముందు ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. జిల్లా వ్యాప్తంగా మరి ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాన్సువాడ, పిట్లము, మద్నూరు, బిచ్చుకుంద, ఎస్ఎస్ నగర్, దోమకొండ 7 ఎమ్మెల్యే పాయింట్ల కార్మికులంతా కూడా రోడ్డు పైన మరి 3 రోజుల పాటు మరి
ఇవాళ నిరసన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వము కనీసము మరి చర్చలకు పిలిచి జీవో ఇచ్చి మరి ఎగుమతి దిగుమతి రేట్లు 29 రూపాయలు ఇచ్చినామని రాతపూర్వకంగా తెలియజేస్తే మరి బాగుంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మరి ఓపికను చూస్తూ ఉన్నారు కార్మికులు. మరి సమ్మె బాట పట్టదు గత ప్రభుత్వము కన్నా ఈ ప్రభుత్వం ఏం చెప్పింది, ఏ రోడ్డు పైన కూడా ఏది ఆందోళన చేసినా కూడా డైరెక్ట్ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, నాకు వచ్చి కలవండి, మీ సమస్యలు ఉంటే పరిష్కరిస్తామని. అయ్యా మేము చెప్తా ఉన్నాం 3 రోజులుగా మరి రోడ్డు పైన నిలబడి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం నూతన సంవత్సరం సందర్భంగా. మరి మీరు ఏ రకంగా మరి ఇవాళ పిలిచేందుకు చర్చలు జరుపుతలేరు, జీవో ఎందుకు ఇస్తలేరు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మేము ఇవాళ గొంతమ్మ కోరికలు అడుగుతలే, కాంట్రాక్ట్ ఇవ్వంటలేము, ఓ బిల్డింగ్ ఇవ్వంటలేము, కానీ కనీస వేతనాలు పెరిగిన ధరలకు అనుగుణంగా ఇవాళ నిత్యావసర వస్తువులు పెరిగినాయి, మరి పప్పులు ఉప్పులు రేట్లు పెరిగినాయి, దానికి అనుగుణంగా మరి ఇవాళ మరి రేట్లు పెంచే అవసరం ఉంది. కాబట్టి ఇవాళ కనీస వేతనం అని కూడా ఎగుమతి దిగుమతి రేట్లు ఇవాళ 29 అగ్రిమెంట్ అయిన దాన్ని మరి ఇవాళ జీవో ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకుంటే భవిష్యత్తులో జరిగినటువంటి ఆందోళన కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించవలసి అవసరం ఉంది. ఇప్పటికైనా మరి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాన్ని కల్పించాలా. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ఒక్క గోదాం కూడా ఇవాళ పేద ప్రజలకు బియ్యాన్ని అందిస్తున్నటువంటి సొంత గోదాంను నిర్మించలేని రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కామారెడ్డిలో ఇప్పటి వరకు 7 గోదాములు కూడా అద్దె భవనంలో నిర్మిస్తూ ఉన్నటువంటి సౌకర్యం ఉంది. కానీ మౌలిక వసతులు కనీసము అక్కడ తాగడానికి నీళ్లు లేనటువంటి పరిస్థితి ఇవాళ గోదాములు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కనీసం మహిళలకు భద్రత లేనటువంటి ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి గోదాములు ఉన్నాయి. కానీ ఇవాళ 60 ఏళ్ళు పనిచేసిన తర్వాత 60 ఏళ్ళ తర్వాత మోకాళ్ళ నొప్పులతోటి అనేక ఆరోగ్య సమస్యలతోటి బాధపడుతున్నటువంటి కార్మికులకు కనీస మరి పింఛన్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి 60 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి మరి వాళ్ళందరికీ కూడా 10,000 పింఛన్ ఇవ్వాలా. ఇవాళ అనుకోకుండా మరి ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి 10 లక్షల ఎగ్జిక్యూషన్ చెల్లించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన రాష్ట్ర ప్రభుత్వానిగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సావిత్రిబాయి జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సావిత్రిబాయి ఫూలే జన్మదినం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జనవరి 3న మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా అధికారికంగా కార్యక్రమాన్ని నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళల కోసం సావిత్రిబాయి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి మహిళలకు విద్యాబోధన చేయడం జరిగిందని తెలిపారు. తన భర్త జ్యోతిరావు ఫూలే సహకారంతో పాఠశాలలు ఏర్పాటు చేసి మహిళలకు విద్యాబోధన అందించడం జరిగిందని తెలిపారు. సావిత్రిబాయి నినాదర్శంగా తీసుకోవాలని అన్నారు. మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా సావిత్రిబాయి పనిచేశారని తెలిపారు. వెనుకబడిన తరగతుల కోసం ఆమె ఎంతో కృషి చేశారని వివరించారు. అదనపు కలెక్టర్ విక్టర్ మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాలను సావిత్రిబాయి నిర్వహించారని, పేద వర్గాల వారికి విద్యను అందించిన వ్యక్తి అని అన్నారు. అనంతరం విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ, మహిళా ఉపాధ్యాయురాళ్లను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి రాజు, వివిధ సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, టీచర్లు తదితరులు పాల్గొన్నారు. సీఎంఆర్ సరఫరా వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం పాల్వంచ మండలం భవానీపేట్ గ్రామంలోని గాయత్రి అగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లును కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీఎంఆర్ సరఫరా త్వరితగతిన చేయాలని అన్నారు. ప్రభుత్వం కేటాయించిన ధాన్యం, సరఫరా చేయాల్సిన బియ్యం వివరాలను పౌర సరఫరాల అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైస్ మిల్లును శుభ్రంగా ఉంచాలని మిల్లు యజమానికి తెలిపారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రాజేందర్, జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు, తహసీల్దార్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఓల్డ్ ఏజ్ హోం ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం స్థానికంగా ఓల్డ్ ఏజ్ హోం నూతనముగా నిర్మించిన భవనాన్ని కలెక్టర్ సందర్శించి పరిశీలించారు. ఓల్డ్ ఏజ్ హోం నిర్మాణ పనులు పూర్తయినందున ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. నీటి సరఫరాకు పైప్ లైన్ బోర్ నుండి వేయాలని ఇంజనీరింగ్ అధికారులకు తెలిపారు. భవనం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుకు చర్యలు
తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ రాజన్న, మున్సిపల్ కమిషనర్ స్పందన, పంచాయతీ రాజ్ ఈ దుర్గా ప్రసాద్, మిషన్ భగీరథ ఈ రమేష్, సిడిపి రోచిష్మా, తహసీల్దార్ జనార్దన్, ఇతర ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 80,000 వెండి 920 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.